హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాశక్తి సమాచార సౌజన్యంగా ఆచారం విష సంస్కృతి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఆచారం విష సంస్కృతి. ఇక వినండి. ఆచారం ముసుగులో విజృంభిస్తున్న విష సంస్కృతి. ఒకప్పట్లా ఇప్పుడు ఏదీ లేదు. ఆచారం పేరుతో ఆర్భాటాలు ఎక్కువయ్యాయి. పెళ్ళి, పేరంటం, బారసాల, రజస్వల ఫంక్షన్ ఏదైనా తాహతకు మించి ఖర్చులు చేస్తున్నారు. అయితే ఇదంతా గతం. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు డ్యాన్సులు వేసే ఆచారం గతం నుండే ఉంది. చావుకి తదనంతర క్రతువులకు పాటలు పాడే సంస్కృతి గురించి కూడా తెలుసు. అలాగే బీహార్ రాష్ట్రంలో బాజీకా నాచ్ అనే పేరుతో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు డ్యాన్సర్లతో నృత్యాలు చేయించే ఆచారం ఉంది. ఇప్పుడు అది చావుకు కూడా పాకింది. ఈ పైత్యం ఇంకా ముదిరి చచ్చిన వాళ్ళ హోదాని తెలియజేసేందుకు, వాళ్ళ కులం గొప్పతనాన్ని చెప్పేందుకు తుపాకీలతో బహిరంగంగా కాల్పులు జరుపుతున్నారు. ఇలా చేస్తున్నప్పుడే బుల్లెట్ తగిలి ఇటీవల ఓ యువకుడు మరణించాడు. ఈ మొత్తం వ్యవహారంలో సనాతనం మనువాదం ముసుగులో కులం పెద్దపీట వేస్తుంది. డ్యాన్సర్లని పిలవటం వెనుక మహిళల పట్ల అసభ్య ప్రవర్తన పెచ్చుమీరుతుంది. బీహార్లో భోజ్పూర్, ఔరంగాబాద్, రోహతాస్ అటువంటి చోట్ల చావులను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవటం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతుంది. పొట్టకూటి కోసం పెళ్ళిళ్ళు, పండగలకి డ్యాన్సులు వేసే మహిళలకు చావులకు కూడా డ్యాన్సులు వెయ్యమని ఆహ్వానాలు అందుతున్నాయి. చేతుల్లో తుపాకీలు పట్టుకొని గాల్లో కాల్పులు జరుపుతూ రాత్రంతా నృత్యాలు చేయటం వారి పని. తుపాకీ కాల్పులు లేకపోతే ఆ చావు కార్యక్రమం పూర్తి కానట్లే అని అక్కడ చాలామంది పెద్దలు భావిస్తున్నారు. సాధారణంగా సమాజాన్ని ప్రభావితం చేసిన గౌరవప్రదమైన వ్యక్తులు మరణిస్తే వారి గౌరవార్థం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తారు. ఆ కార్యక్రమంలో గాలిలోకి తుపాకీలు పేల్చడం ఆనవాయితీ. సరిగ్గా ఇక్కడ కూడా ఇదే జరుపుతున్నాము అంటారు అక్కడి పెద్దలు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి గౌరవం కంటే అతని కులం పైచేయిగా ఉంటుంది. 15 ఏళ్లుగా డ్యాన్సింగ్ వృత్తిలో ఉన్న పాట్నాకి చెందిన ఓ డాన్సర్ తన అనుభవాన్ని ఇలా చెబుతుంది. మేము పెళ్ళిళ్ళకి డాన్సులు వేస్తాం. ఇప్పుడు చావులకు కూడా పిలుపులు వస్తున్నాయి. అయితే పెళ్ళైనా చావైనా మాకు పెద్దగా తేడా కనిపించడం లేదు. అవే పాటలు, అవే డ్యాన్సులు, అవే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని రమ్మని అని కూడా ఆదేశాలు ఉంటాయి. డబ్బులు తీసుకోవాలంటే వాళ్ళు చెప్పిన పని చెయ్యాలని అసభ్య సంజ్ఞలు చేస్తారు. విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. పాటల ఎంపిక కూడా ఆయా వ్యక్తుల కులాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ కులాన్ని, హోదాని గొప్పగా చూపించేందుకు తుపాకీలతో కాల్చమని కూడా ఆదేశిస్తుంటారు. మొదట్లో మేము చాలా భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు అలవాటైపోయింది అని ఆమె తన అనుభవాన్ని చెప్తుంది. అసలు ఈ సంస్కృతి ఎందుకు వచ్చింది, దీని పర్యవసానాలు ఏమిటి అనే దానిపై ఉత్తరప్రదేశ్ గాజీపూర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ లెక్చరర్ రామ్నారాయణ ఇలా అంటున్నారు. భోజ్పురి సంస్కృతిలో చావు సందర్భాల్లో విషాద గీతాలు ఆలపించటం ఎప్పటి నుండో ఉంది. మృత్యుగీత్, నిర్గుణ్ గీత్, శ్రీనారాయణి అనే వాటి పేరుతో వాటిని పిలుస్తారు. ఈ పాటలన్నీ సంతాపం తెలిపేవిగా ఉంటాయి. చనిపోయిన వ్యక్తుల గౌరవార్థం వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటూ అప్పటికప్పుడు
ఆశువుగా పదాలు కట్టి పాడేవారు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఆచారంలో కులం తిష్ట వేసుకుపోతుంది. ఇది సమాజంలో అనైక్యతకి దారితీస్తుంది. ఈ సంస్కృతి అనాదిగా వస్తున్న జానపద సంస్కృతికి విరుద్ధంగా ఉంటుంది. సామాజిక విలువలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గ్రామాలు, అక్షరాస్యత లేని ప్రజల్లో ఈ విష సంస్కృతి ప్రబలడం లేదు. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలోనే అత్యధిక అక్షరాస్యత గల ప్రాంతాలుగా రోహతాస్ 73.37% అక్కడ అక్షరాస్యత, భోజ్పూర్లో 72.7% ఉన్నాయి. అలాంటి ఈ నిష్పత్తి దశాబ్ద కాలంలో పెరిగింది కూడా. అంటే చదువుకున్నోళ్ళు ఎక్కువగా ఉన్న చోటే ఈ కుల విష సంస్కృతి విజృంభిస్తుంది. మహిళలను తక్కువ చేసి చూడటము పెరిగిపోతుంది. సంస్కృతి సంప్రదాయం పేరుతో కులాలు మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మనువాదకుల నైజం. మహిళలను చులకనగా చూడటం వారి ఆనవాయితీ. పాలకులు ఈ తీరుగా ఉంటే సమాజం ఏ రీతిగా నడుస్తుంది అని ప్రజాశక్తి సమాచార సౌజన్యాంశంగా ఆచారం విష సంస్కృతి అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.